ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. సో రీసెంట్గా మనకి ఎస్ఎస్సి నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా. సో ఈ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేస్తాను. అలానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి విఎంఆర్ లాజిక్స్ నుండి మీకు ఆఫర్స్ అనేవి ఎస్పెషల్లీ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది మీకు వీడియో ఎండింగ్లో ఉంటుంది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి స్టార్ట్ చేయడానికన్నా ముందు ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది తెలుగులో కూడా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మందికి ఇంకా ఎస్ఎస్సి నుండి నోటిఫికేషన్ అనగానే ఇంగ్లీష్లో ఉంటుంది అనేది ఉంటుంది, బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ తెలుగులో కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే 10th బేస్డ్, అంటే ఎవరైతే 10th క్లాస్ 1 ఆగస్టు వరకు కంప్లీట్ అయిపోయి ఉంటారో ఆ ప్రతి ఒక్కరూ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ అనేవి చూడడానికన్నా ముందు ఫస్ట్ ఆన్లైన్ ఫీ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఫామ్ ఫిల్ చేయడానికి డీటెయిల్స్ వచ్చేసి 30th జూన్ నుండి 21st జూలై వరకు మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ 21st జూలై. నెక్స్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 22nd జూలై. అలానే ఆఫ్లైన్ చెలాన్, సో ఎవరైతే ఆఫ్లైన్ త్రూ పే చేయాలనుకుంటున్నారో ఆఫ్లైన్ చెలాన్ వచ్చేసి 23rd జూలై లాస్ట్ డేట్. నెక్స్ట్ ఫీ పేమెంట్ ఆఫ్లైన్ త్రూ పే చేసే వాళ్ళు ఏంటి, బ్యాంక్ త్రూ పే చేయాలి కదా, సో వాళ్ళ పేమెంట్ కోసం 24th జూలై అనమాట. అండ్ ఫైనల్లీ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్లీ సెప్టెంబర్ 2023లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఎంటీఎస్ నుండి 1198, అలానే హవాల్దార్ నుండి మొత్తం 360. సో ఓవరాల్గా 1558 పోస్టులతో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 1558 పోస్టులకి రిలేటెడ్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఎంటీఎస్కి హవాల్దార్కి వచ్చేసి 18 to 25 years. అయితే హవాల్దార్లో వచ్చేసి సిబిఎన్కి అప్లై చేసే వాళ్ళకి 18 to 25 years అనేది ఉంది. అదే ఎంటీఎస్ అయితే 18 to 25 years. నెక్స్ట్ అదే హవాల్దార్లో నెక్స్ట్ సిబిఐసికి రిలేటెడ్గా మనకి 18 to 27 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో ఎంటీఎస్కి వచ్చేసి 18 to 25. సో హవాల్దార్లో వచ్చేసి మనకి 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సిబిఎన్ ఒకటి, సిబిఐసి ఒకటి. సో సిబిఎన్ వచ్చేసి 18 to 25 years. సో సిబిఐసి వచ్చేసి 18 to 27 years అనేది ఉంది. నెక్స్ట్ దీంట్లోనే ఏజ్ రిలాక్సేషన్స్ కనుక చూస్తే షెడ్యూల్డ్ వాళ్ళకి 5 years, ఓబీసీ 3 years, అలానే పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ వచ్చేసి 10 years, ఓబీసీ 13 years. నెక్స్ట్ స్కెడ్యూల్డ్ వచ్చేసి 15 years, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చెప్పాను కదా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఓన్లీ 10th బేస్డ్ అనమాట. సో మనకి 1 ఆగస్టుకి అంటే ఈ ఇయర్ 1 ఆగస్టుకి వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అయితే చాలామంది ఏంటి అంటే నోటిఫికేషన్ అనేది 10th క్లాస్ బేస్డే కదా, అంటే జాబ్స్ అనేవి 10th క్లాస్ బేస్డ్తో మనం రాయాలి అంటే ఎవరైతే లైక్ ఇంటర్ లేకపోతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది 10th రిలేటెడ్ ఎగ్జామ్ నేను రాయడం ఏంటి అనేసి. బట్ చాలామంది ఎవరైతే ఎంటీఎస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఎగ్జామ్స్ అనేవి రాశారు. వన్ థింగ్ ఏంటి అంటే ఎంటీఎస్ కొట్టిన తర్వాత ఏంటి అంటే వాళ్ళకి ఎస్ఎస్సిలో ఇంకెలాంటి జాబ్స్ కొట్టొచ్చు, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ సిజిఎల్ అంటే స్ట్రాటజీ అనేది తెలుస్తుంది అనమాట. సో ఎంటీఎస్కి నేను అప్లై చేయడం ఏంటి, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అనే థాట్ మాత్రం మైండ్లో పెట్టుకోకండి. సో గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎంటీఎస్కి అప్లై చేశారు. సో ఒక్కసారి ఎంటీఎస్ జాబ్ అనేది వచ్చింది అంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మీద మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. సో దాని తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిజిఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని నుండే ఐడియా వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు 10th బేస్డ్ కదా అనేసి వద్దు ఇది ఎగ్జామ్ అని అనుకోకండి, అప్లై చేయండి. అప్లై చేశాక మీకే ఐడియా అనేది వస్తుంది అనమాట, రైట్. అండ్ వన్ మోర్ థింగ్,
ఈ ఎంటీఎస్కి రిలేటెడ్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ మీరు ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీ అక్కడ నుండి స్టార్ట్ చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చాలామందికి నోటిఫికేషన్ కూడా స్టార్టింగ్ అంటే ఇప్పుడే వినే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వాళ్ళకి ఐడియా ఉండదు. సో దానికోసమే మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా యాప్లో అవైలబుల్గా ఉంటుంది, విఎంఆర్ లాజిక్స్ యాప్లో. నెక్స్ట్ సో ఫీ పేమెంట్ వచ్చేసి 100 రూపీస్. అలానే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి ఫీ అనేది లేదు. నెక్స్ట్ ఇక ఎక్కడి నుండి అప్లై చేయాలి అంటే ssc.nic.in నుండి లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి సెషన్ 1 సెషన్ 2 అనేవి రెండు ఉంటాయి. సెషన్ 1కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ లేదనమాట. సో సెషన్ 1కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, బట్ సెషన్ 2కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సెషన్ 2కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సరే కాసేపు నెగిటివ్ మార్కింగ్ అనేది పక్కన పెట్టేస్తే, సో సెషన్ 1లో వచ్చేసి మనకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి అవి కూడా 20 క్వశ్చన్స్ 60 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్. అలానే స్క్రైబ్ ఎవరికైతే కావాలో వాళ్ళకి 60 మినిట్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి సెషన్ 1. సెషన్ 1కి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ సెషన్ 2 కనుక చూసుకుంటే జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్, సో 75 మార్క్స్. ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఇది వచ్చేసి సేమ్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ అండ్ 75 మార్క్స్. బట్ ఇక్కడ సెషన్ 2కి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఈచ్ క్వశ్చన్కి ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది పెనాల్టీ పడుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే నో నెగటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1. సో సెషన్ 1 ఏంటి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో దాని నుండి నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. బట్ సెషన్ 2కి వచ్చేసి దెర్ విల్ బి అ నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో అదేంటి సెషన్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. సో ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో సిలబస్ అనేది కావాలి కదా. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి రిలేటెడ్ సిలబస్ అనమాట. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీస్ నుండి సో ఈ టాపిక్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అలానే రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి ఈ టాపిక్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇంకా క్లియర్గా మెన్షన్ చేశాడు అప్ టు 10th స్టాండర్డ్ అనేసి. స్టిల్ రిమైనింగ్ కూడా న్యూమరికల్ అబిలిటీ అవి కూడా ఏంటి 10th స్టాండర్డ్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇవి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి రిలేటెడ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయి ఉండొచ్చు, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయి ఉండొచ్చు, ఏజ్ రిలాక్సేషన్ అయి ఉండొచ్చు, ఇవన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్కి చెప్పాను కదా, సో 10th బేస్డ్ కదా అనేసి మేము అప్లై చేయమని అనుకోవద్దు. సో అప్లై చేయండి, మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అండ్ 10th స్టాండర్డ్ కాబట్టి ఎగ్జామినేషన్ లెవెల్ అనేది లైక్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అంత లెవెల్ ఉండదు. మీరు ప్రిపేర్ అయ్యారు అంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి స్టిల్ వీ హ్యావ్ 2 months. సో అందుకని ఈజీగానే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా టైం అనేది ఉంది. ఎందుకు అంటే ఇది 10th బేస్డ్ కాబట్టి సిలబస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో అందుకని ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి అంటే విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సో ఇంకా విఎంఆర్ లాజిక్స్ నుండి మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్ కోర్సెస్. సో ఎస్ఎస్సికి రిలేటెడ్గా సిజిఎల్ కోర్సు, సిహెచ్ఎస్ఎల్ కోర్సు, జీడీ కానిస్టేబుల్ అలానే ఎంటీఎస్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బ్యాంకింగ్ కనుక చూసుకుంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ కావచ్చు, పీఓ కావచ్చు, ఐబీపీఎస్ పీఓ కావచ్చు, ఐబీపీఎస్ క్లర్క్, అలానే ఎస్బీఐకి రిలేటెడ్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట కోర్సెస్. నెక్స్ట్ ఏపీ కానీ టీఎస్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్సెస్. నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి కనుక చూస్తే ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్ ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ 1 lakh+ వేకెన్సీస్ అనేవి పడుతున్నాయని చెప్తున్నారు కదా. సో నెక్స్ట్ సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు. సో ఇవన్నీ కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఏపీ నుండి కానీ టీఎస్కి రిలేటెడ్ గ్రూప్ 2, 3 and 4 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ గ్రామ సచివాలయం, సింగరేణి, ఐబీ, ఎఫ్బిఓ, ఎఫ్సిఐ, డిఏఓ, అలానే ఏపీ అండ్ టీఎస్కి రిలేటెడ్ హైకోర్ట్ ఎగ్జామ్స్, ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్స్. సో ఈ కోర్సెస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క కోర్స్ అనేది మనకి విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనౌన్స్మెంట్ అనమాట. సో ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీకి రిలేటెడ్గా ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఈ మండే నుండి
10th July 2023 నుండి మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కోసం. సో ఈ రెండింటి కోసం మనకి న్యూ బ్యాచ్ ఆఫ్లైన్లో న్యూ బ్యాచ్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఎప్పటి నుండి? మండే రోజు మార్నింగ్ 10 o'clock నుండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. 7032913578 అలానే 7032813578కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ డీటెయిల్స్ అనమాట. అలానే ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి విఎంఆర్ లాజిక్స్ నుండి ఈ 2 monthsలో అంటే ప్రిపరేషన్ అనేది 2 monthsలో కంప్లీట్ చేయాలి కదా. సో దానికోసమే ఎస్పెషల్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం ఆన్లైన్ అంటే మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఈ ఆఫర్స్ ఏంటి అంటే 1 monthకి వచ్చేసి 499, నెక్స్ట్ 3 months వచ్చేసి 999, అలానే 6 monthsకి వచ్చేసి 1999కి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి రిలేటెడ్గా మనకి ఏవైతే 4 subjects ఉన్నాయో ఆ 4 subjectsకి రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. అయితే ఈ ఆఫర్స్ అనేవి ఎప్పటి నుండి అవైలబుల్గా ఉంటున్నాయి అని అంటే 8th July టు 12th July. సో ఈ 5 days ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. సో 8th July నుండి 12th July వరకు ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఒకవేళ ఆఫర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వాలి అంటే 8881883866. సో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే 88639665. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ ఆఫర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆఫర్స్ అనేవి 8th July నుండి 12th July వరకు అవైలబుల్గా ఉంటున్నాయి, ఎస్పెషల్లీ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్, రైట్. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి ఎగ్జామినేషన్కి. అండ్ 2 months టైం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్.